ఇట్లా నడవాలి. అది ఉండేది వాస్తవానికి నల్గొండ సావస్కర్ నగరు. నెలలో నాకు ఇంట్లో మెట్లు దిగుతుంటే ఈ కాలు కొద్దిగా వెనుక సైడు భాగంలో రాసుకపోయింది. మెట్టు రాసుకపోయిన తర్వాత నేను షుగర్ పేషెంట్, గత 10 ఏళ్ల నుంచి నేను షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్ వల్ల నాకు ఆ గాయం మానలేకపోయింది. అది రావడం ఎక్కువైపోతుంది కానీ తగ్గలే. నేను మళ్ళా ఇక్కడ నేను హాస్పిటల్ దగ్గర సార్ దగ్గర డాక్టర్ దగ్గర 10 రోజులు తిరిగినా. డైలీ డే బై డే బ్యాండేజ్ కూడా కట్టమని చెప్పిండు సార్, కట్టించిండు. అక్కడ కూడా తగ్గలేదు నాకు. అక్కడి నుంచి నేను మళ్ళా మా బాబు హైదరాబాద్ ఉంటే అక్కడ పోతే అక్కడ వాళ్ళు యశోద మలక్పేట హాస్పిటల్ తీసుకుపోయారు. అక్కడ డాక్టర్ గారు చూసి కొంత సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ 3 రోజులకు ఒకసారి రమ్మన్నాడు. అప్పుడు కరోనా టైం అది. ఇక నేను మళ్ళా కాలు నొప్పి ఎక్కువైపోయింది, నేను అక్కడికి పోలేకపోయినా. తర్వాత అక్కడ నా ఫ్రెండ్ ద్వారా నాకు ఇక్కడ డాక్టర్ సంతోష్ మూర్తి సారు నవ్య హాస్పిటల్ నల్గొండ నటాటాకి దగ్గరలో వాళ్ళు అడ్రస్ ఇచ్చారు. ఆ డాక్టర్ దగ్గర పోతే నీకు డ్రెస్సింగ్ ఇట్లా బాగా చేస్తారని చెప్పారు నాకు. నేను నల్గొండలో ఉండి ఇక్కడ డాక్టర్ ఇక్కడ ఉందని నాకు తెలియదు. నేను యశోద మలక్పేట హాస్పిటల్ పోయినా. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఇట్లా దీన్ని ఒక పద్ధతిగా కట్ చేసుకుంటూ దాన్ని సైడ్ అంతా కట్ చేసుకుంటూ దాన్ని ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తీస్తూ అట్లా మే నుంచి నాకు ట్రీట్మెంట్ ఇస్తూ ఇట్లా 2 నెలలు ట్రీట్మెంట్ బాగా ఇస్తూ తర్వాత నాకు స్కీమ్ పెట్టిరు సారు. తర్వాత నాకు కోవిడ్ వచ్చి కొన్ని రోజులు మెడిసిన్, కొన్ని రోజుల తర్వాత ఇది బ్యాండేజ్ ఇట్లా కట్టడం ఆగిపోయింది. కోవిడ్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మా బాబు కోవిడ్ వచ్చిందని చెప్పి అక్కడ హైదరాబాద్ తీసుకుపోయి ఉంచుకున్నాడు. నేను కోవిడ్ వచ్చిన తర్వాత కూడా నాకు సార్ ఇంటికి వచ్చి నాకు చూసి మళ్ళీ డ్రెస్సింగ్ ఇచ్చిండు. అంతా కొద్దిగా చెడు అంతా కట్ చేసి పెట్టిండు. తర్వాత నాకు మళ్ళీ హైదరాబాద్ నుంచి డైలీ వారానికి 2 సార్లు కారు పట్టుకొని వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ హైదరాబాద్ పోయింది. ఇట్లా నేను గత 2 నెలలు తర్వాత నా కాలు చాలా మంచిగా అయింది. సారు సంతోష్ మూర్తి గారు ఆయన అసలు ఇక్కడ చేస్తాను నాకు తెలియదు కానీ ఆయన దేవుడు, చాలా దేవుడు, నాకైతే దేవుడు. అలాంటి డాక్టరు ఇక్కడ నల్గొండ ఉండి చేస్తుంటే గొప్పతనం. అసలు నీకు హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు ఇక్కడ చేయించుకొని పోతారు. షుగర్ పేషెంట్కు మెయిన్ ఈ పుండ్లు గాయము ఈ తగిలిన వాళ్ళకు చాలా ట్రీట్మెంట్ మంచిగా ఉంది. చాలా మంచిగా అనిపించింది. సార్ నాకు అక్కడి నుంచి బూట్లు కూడా తెప్పించి వేయించిండు. ఇప్పుడు నేను చాలా మంచిగా నడుస్తున్నా. అసలు నేను నడవలేకపోయేది, నైట్ నిద్రపోకపోయేది, చాలా ఇబ్బందిలో ఉండేది. నాకు ఒక దేవుడు లాంటిగా నల్గొండలే నాకు దొరికింది కాబట్టి నేను నల్గొండ ట్రీట్మెంట్ పొందిన సార్ తోటి. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు సార్ను చూస్తే చాలా కడుపు నిండినట్టు అయిపోతుంది. నాకు నొప్పి లేకున్నా కానీ ఇప్పటికి నేను సార్ దగ్గర చూసి పోదామని పోతున్నా. నాకైతే చాలా మంచిగా తక్కువ అయిపోయింది. సార్ ఇచ్చిన మెడిసిన్స్కు, సార్ ఇచ్చిన ఇది పిఆర్పికి, తర్వాత వాక్యూమ్ క్లీనర్ మిషన్ పెట్టిండు సారు. దానివల్ల నాకు నొప్పి కంట్రోల్ అయింది. ఆ పుండు అనేది దగ్గరకు వచ్చింది. ఇంకోటి ఏంటంటే అక్కడ టెండర్ ఉండడం వల్ల టైం ఎక్కువ తీసుకుంది. సార్ కూడా చాలా బాధపడ్డాడు. టెండర్ ఎక్కువ ఉండడం టైం ఎక్కువ వస్తుంది. కానీ సొంతంగా కండ తీసుకొచ్చిండు సార్ మెడిసిన్ తోటి. సొంతంగా కండ వచ్చిందంటే పోయినసారి బాగా కండ వచ్చింది. తర్వాత స్కిన్ డ్రాఫ్టింగ్ చేసింది సార్. 1 గంట సేపట్లో దాన్ని తీసి ఇక్కడ వేసింది. అది చాలా నైస్గా చేసిండు. గొప్పతనం సార్ది అది వేయడము. వేసిన 1 నెల రోజులు మొత్తం మంచిగా అతుకపోయింది శుభ్రంగా. అది సారు నాకు చాలా డబ్బుల సమస్య కాదు, నాకు ఎంతో బాధ ఉండేది. నిద్రపోయేది, బాధపడేది, ఏడ్చేది, ఇంట్లో బాధపడేది. నా బాధలన్నీ కొంచెం తగ్గిపోయినాయి. ఇప్పుడు షుగర్ కూడా కంట్రోల్ ఉంది. మంచిగా మెడిసిన్స్ వాడుతున్నా, బాగానే ఉన్నా. నేను ఇప్పుడు నడుస్తున్నా, ఒక స్టిక్ తోటి నడుస్తున్నప్పుడు స్టాండ్ తోటి నడిచేది. నేను స్టాండ్ వదిలిపెట్టి ఒక స్టిక్ కాడికి వచ్చిన. ఇక నాకు చూసిన డాక్టర్ గారు అయితే చాలా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. చాలా మంచి చేసిండు. నల్గొండ కూడా ఇట్లాంటి డాక్టర్ గారు ఉన్నారా అని నాకు తెలిసిపోయింది. నాకు అసలు తెలియకపోయేది. ఏదో నవ్య హాస్పిటల్ అంటే ఏమో చేస్తారు అని అనుకుంటాం. కానీ చాలా ఈసారి ఇక్కడ చేయబట్టే చాలామంది పేషెంట్స్ మంచిగా అయిపోతారు ఇక్కడ. అసలు
ఆయనకు పొద్దులేసి దండం పెట్టాలి.